జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు తెన్నాల్లో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించారు. త్వరలో అక్కడ జరగనున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం రోజున నెల 29వ తేదీన మార్కెట్ యార్డులో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు ఆరంభిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. తొలి రోజున పోటీల ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, హోంశాఖ మంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, పోటీల కన్వీనర్ వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు హాజరవుతారని తెలిపారు. టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తన తండ్రి అలపాటి శివరామకృష్ణయ్య పేరిట జరిగే ఈ పోటీలను సంబంధిత కమిటీలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. మొత్తం 7 కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు ఒక్కో కేటగిరీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా కన్సోలేషన్ తో సహా 10 రకాల బహుమతులు ఇవ్వనున్నట్లు వివరించారు. వ్యవసాయ ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ పోటీలు జయప్రదం చేయాలని రైతు సోదరులను కోరారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల మరియు పశుపాల ప్రదర్శనని గత 8 సార్లు ఈ తెనాలి మార్కెట్ యార్డు అదేవిధంగా వేరే చోట నిర్వహించుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా పార్టీ ఆవిర్భావం 29/3/2026 అంటే ఆదివారం నుండి 4/4/26 అంటే శనివారం వరకు ఈ యొక్క బల ప్రదర్శన అనేది ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం. వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు తెనాలి, అదేవిధంగా దాదాపు 2 పళ్ళ విభాగం, 4 పళ్ళ విభాగం, 6 పళ్ళ విభాగం, కేటగిరీ విభాగం, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్స్ అంటే దాదాపు 7 విభాగాలుగా 1, 2, 3 బహుమతితో పాటు 10 వరకు కూడా కన్సలేషన్ ప్రైజెస్తో ఈ కార్యక్రమాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించే పెద్దలు మరి ప్రత్యేకంగా కోటేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరామయ్య గారు, నారాయణ చౌదరి గారు, పొండు గారు, వీళ్ళందరి యొక్క నేతృత్వంలో తెనాలి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మన కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి మొదటి రోజు 29న ప్రత్యేకంగా స్థానిక మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి కూడా కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఆనందబాబు గారు, హోం మంత్రిని శ్రీమతి అనిత గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారు, స్థానికగా ఉన్న నాయకత్వం, మరి అనేక మంది పెద్దలు ఆ రోజున వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, అదేవిధంగా రైతు వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శన ప్రాంగణంగా గుద్దేటి బ్రహ్మారెడ్డి, పాటిపండ్ల నరేంద్ర గారు మెమోరియల్గా పెట్టుకున్నాం. అయితే గోకులం ఏదైతే ఈ క్షీరసాగరం అందమైన పశువుల్ని, ఆవుల్ని, మరి ఆ యొక్క పాల దీన్ని పెట్టుకున్న దానికి మత్తె రామయ్య గారు, గవిన్ రామకృష్ణ గారి పేరు పెట్టుకున్నాం. రైతుల ఉచిత భోజనం ప్రాంతానికి వేములపల్లి తాతారావు, కీర్తిశేషులు వేములపల్లి తాతారావు గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా పందిళ్ళు ఉన్న ప్రాంతానికి కనిగంటి రామలింగయ్య గారు, అదేవిధంగా ఉచిత వైద్య శిబిరంకి ననపనేని చిన్నసుబ్బారావు గారి పేరు పెట్టుకున్నాం. అలజడికి కారణం అనేది లేకుండా దాన్ని క్లుప్తంగా దాన్ని సర్ది మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గతంలో ఏ రకంగా జరిపామో అంతకంటే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బాధ్యతతో వ్యవహరించవలసిందిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కోరుతూ, మరి మా తండ్రి గారి పేరుని మీద ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం అనేది మొదటి నుంచి చేస్తూ ఉన్నాం. మరి ఆయనకి మరి ప్రత్యేకమైనటువంటి స్మరించుకునే అవకాశం పార్టీ ద్వారా, పార్టీ నాయకత్వం ద్వారా నాకు కలుగుతున్నందుకు
నేను మీ అందరికీ